హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ మాటి. ఈరోజు మనం ఈ వీడియోలో ఓంకారేశ్వర్ గురించి తెలుసుకుందాం. ఓంకారేశ్వర్కి ఎలా చేరుకోవాలి, ఓంకారేశ్వర్ ఎలా దర్శనం చేసుకోవాలి, మరియు ఓంకారేశ్వర్ కావాల్సిన బడ్జెట్ ఎంత అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఓంకారేశ్వర్కి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ఉజ్జయిన్కి వచ్చిన వాళ్ళు ఉజ్జయిన్ టు ఓంకారేశ్వర్ బస్సులో చేరుకోవాలి. డిస్టెన్స్ వచ్చేసి 140 కిలోమీటర్స్. సెకండ్ వే మనం ఖండవాకు వెళ్ళే ట్రైన్ ఎక్కాలి. తెలుగు రాష్ట్రాల నుంచి చాలానే ఖండవాకు వెళ్ళే ట్రైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది ఖండవా రైల్వే స్టేషన్, ఒకసారి చూడండి. ఖండవా అనేది జిల్లా, ఓంకారేశ్వర్ వచ్చేసి ఖండవా జిల్లా కింద వస్తుంది. ఇది ఖండవా రైల్వే స్టేషన్ ఒక ఎంట్రన్స్. ఇక్కడ రైట్ సైడ్ 50 మీటర్స్లో మనకు ఖండవా బస్ స్టాండ్ వస్తుంది. ఇదే ఖండవా యొక్క బస్ స్టాండ్ చూడండి. ఈ బస్సే మనకు ఓంకారేశ్వర్ వెళ్తుంది. బస్ టికెట్ వచ్చేసి ఒకరికి 120 రూపీస్. ఖండవా టు ఓంకారేశ్వర్ వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఓంకారేశ్వర్ బస్ స్టాండ్ చూడండి. ఖండవా నుంచి ఓంకారేశ్వర్కి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఓంకారేశ్వర్ నుంచి ఓంకారేశ్వర్ బస్ స్టాండ్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ షేర్ ఆటో వాళ్ళు మనల్ని 20 రూపీస్ ఛార్జ్ చేసి ఓంకారేశ్వర్కి తీసుకుని పోతారు. ఇక్కడంతా మనలాగా గవర్నమెంట్ బస్సెస్ నడవవు, ఇక్కడంతా ప్రైవేట్ బస్సెస్ నడుస్తుంటాయి. ఒకసారి బస్ ఫుల్ అయినాకే బస్ కదులుతుంది. నేను ఓంకారేశ్వర్లో బ్రహ్మపుత్ర ఘాట్ దగ్గర గజానన్ మహారాజ్ ఆశ్రమం దగ్గర రూమ్ తీసుకున్నాను. హోటల్ కంచన్, ఏసీ రూమ్ 1700 ఛార్జ్ చేశారు. రూమ్ అయితే బాగుంది. రండి, ఇప్పుడు మనం ఓంకారేశ్వర్ వస్తే తప్పకుండా చేయవలసిన నర్మదా నది బోటింగ్, అలాగే నర్మదా మరియు కావేరీ నదుల సంగమం చూద్దాం రండి. ఇదే నర్మదా నది. నర్మదా నది వ్యూ ఒకసారి చూడండి. ఇదే నర్మదా మరియు కావేరీ నదుల సంగమ స్థానము చూడండి. ఓం ఆకారంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది. ఆకాశం నుంచి చూస్తే ఓం ఆకారం కనిపిస్తుంది. అందుకే ఈ క్షేత్రాన్ని ఓంకారేశ్వర్ అని అంటారు. ఇదే హ్యాంగింగ్ బ్రిడ్జ్. మీరు ఓంకారేశ్వర్ దర్శనం చేసుకోవాలంటే బోట్లో వెళ్ళాలి, లేదా బ్రిడ్జ్ పైన కూడా వెళ్ళొచ్చు. బోట్లో వెళ్తే ఒకరికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ కనపడుతుంది కదా, అదే ఓంకారేశ్వర్ ఒక టెంపుల్ కాంప్లెక్స్ చూడండి. ఇప్పుడు మనం మమలేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేద్దాం రండి. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి మమలేశ్వర్ జ్యోతిర్లింగంగా మరియు రెండవది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంగా. ఈ 2 ఆలయాలు దర్శించుకుంటేనే ఓంకారేశ్వరం దర్శనం అయినట్టు. చాలా మంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మాత్రమే దర్శనం చేసుకుంటారు. ఇదే మమలేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్ వెళ్ళడానికి దారి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి. ఇదే మమలేశ్వర టెంపుల్, మమలేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్ ఒకసారి చూడండి. మమలేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి మాకు 1/2 అవర్ పట్టింది. మమలేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకోండి. ఇదే గౌముఖ్ ఘాట్ వెళ్ళడానికి దారి. గౌముఖ్ ఘాట్ దగ్గర నంది నోట్లో నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది.
ఇలా కిందికి 100 మీటర్స్ వెళ్తే గోముఖ్ ఘాట్ వస్తుంది. రండి వెళ్దాం. ఇదే గోముఖ్ ఘాట్ ఏరియా. ఇక్కడంతా స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది, చూడండి. ఇప్పుడు మనం నంది దగ్గర వెళ్దాం రండి. ఇదే గోముఖ్. ఇక్కడ నంది దగ్గర నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఓంకారేశ్వర్కి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి. బోట్ వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్. ఓంకారేశ్వర టెంపుల్కి మాకు 3 అవర్స్ పట్టింది. రష్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు నైట్ కానీ లేకపోతే ఉదయం వెళ్తే దర్శనం తొందరగా అవుతుంది. ఓంకారేశ్వర నైట్ టెంపుల్ వ్యూ ఒకసారి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.